సికింద్రాబాద్ ఏరియాలో కూడా భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మెట్టుగూడలోని పలు కాలనీలను వరద నీరు ముంచెత్తింది. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరిపోయింది. దీంతో రాత్రంతా కాలనీ వాసులు ఇబ్బంది పడ్డారు. చిక్కడపల్లిలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. పలు వీధుల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరటంతో ప్రజలు ఆందోళన చెందారు. తమను కాపాడాలని కాలనీ వాసులు వేడుకుంటున్నారు. జీడిమెట్ల ప్రాంతంలో భారీ వర్షానికి రోడ్లు చెరువుల్ని తలపించాయి. మోకాలి లోతు నీరు చేరిపోయింది. ఆ వర్షపు నీటితో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మియాపూర్లోని చాలా అపార్ట్మెంట్లలోకి సెల్లాలలోకి వరద నీరు చేరిపోయింది. దీంతో కార్లు, టూ వీలర్లు వరద నీటిలో ఉండిపోయాయి. అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్లోని గంగారాం జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరిపోయింది. దీంతో రవాణాకు ఆటంకం కలిగింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. ఆసిఫ్ నగర్లో పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నగరంలో మోకాలి లోతు నీళ్లు చేరాయి. దీంతో మ్యాన్ హోల్స్ ని ఓపెన్ చేసి ఆ నీటిని వదిలారు పోలీసులు. ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మసాబ్ ట్యాంక్ లో మేయర్ విజయలక్ష్మి పర్యటించారు. లక్డీ కపూల్, ఖైరతాబాద్, లోవర్ ట్యాంక్ బండ్, చింతలబస్తీ ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు మేయర్. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని, అవసరమైన సహాయం అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు.